ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఏకకాలంలో షరతులు లేకుండా 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ధర్నా నిర్వహించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని 5 మండలాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని 13 సొసైటీల్లో 10,250 రైతులు ఉంటే కేవలం 2,500 నుంచి రైతులకు మాత్రమే రుణమాఫీ వచ్చిందని తెలిపారు. బాగుండాలని రైతులు రాజుగా చేసిన ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఇలా రైతులను ఏడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది ఆర్మూర్ గడ్డ, రైతుల అడ్డ, ఈ ప్రాంతంలో ఉద్యమాల గడ్డ. గతంలో అనేక ఉద్యమాలు చేసిన ఈ ప్రాంతం నుంచి అన్నిట్లలో విజయం సాధించాం. మరి ఈ విషయంలో కూడా రుణమాఫీ వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తాం. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు 5 మండల కేంద్రాల్లో మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించాం. మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు ఉన్న దేవుళ్ళ మీద అన్ని ఒట్లు పెట్టి, ఆర్మూర్లో సిద్ధులగుట్ట మీద కూడా ఒట్టు పెట్టిను. ఆగస్టు 15వ తారీఖున ఒకవేళ రుణమాఫీ చేసి ఉంటే ఈ రైతాంగం అంతా ఇవాళ ఎందుకు కదిలి వచ్చేదని చెప్పి సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మా నియోజకవర్గంలో 13 సొసైటీల్లో 10,250 మంది రైతులుంటే కేవలం 2,500 మంది రైతులకే మరి వచ్చింది. 2,500 మంది రైతులకే వచ్చింది. కాబట్టి ఆ 2,500 మంది రేషన్ కార్డులు లేనోళ్లకు వేరే, ప్రభుత్వ ఉద్యోగాలు వేరే. మేము గతంలో 70,000 మందికి ఈ ప్రాంతంలో ఆర్మూర్లో రైతు బంధు, రైతు రుణమాఫీ చేశాం. ఇవాళ వీరిచ్చింది కేవలం 2,500 మందికి డాటా వచ్చింది. అధికారులు అడిగితే అగ్రికల్చరల్ వాళ్ళు ఇస్తలేరు, జిల్లా కలెక్టర్ అడిగితే ఆయన దగ్గర డాటా లేదు, బ్యాంకర్స్ అయితే రాణిస్తలేరు బ్యాంకులకి. మేము ఎవరిని అడిగిలో అర్థం కావట్లేదు. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆర్మూర్ ధర్నా ప్రాంతం నుంచి అంబేద్కర్ చౌరస్తా నుంచి నువ్వు ఎక్కడైతే ప్రమాణం చేసావో సిద్ధులగుట్ట సాక్షిగా సిద్ధులగుట్ట ముందటుండి మేము మాట్లాడుతూ ఉన్నాం, అంబేద్కర్ చౌరస్తాలో ఉండి మాట్లాడుతూ ఉన్నాం. నువ్వు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎంతమంది రైతులు, 70,000 మంది రైతులు ఉంటే ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసావో శ్వేతపత్రం ఇయ్యు. మీ జిల్లా కలెక్టర్ గారికి పంపండి, మీ ఆర్టీఓకు, ఎంఆర్ఓకు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆర్మూర్ నియోజకవర్గంలో శ్వేతపత్రం రిలీజ్ చేసినట్టే రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. నీ అంతు చూసే వరకు, నిన్ను దించే వరకు ఈ రైతుల పోరాటం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నీ 6 హామీలు కూడా దీని వెనుక తర్వాత వస్తాయి. తులం బంగారం కూడా అడుగుతాం. మేము 2.5 లక్షల మందికి తులం బంగారు బాగున్నావు, దాన్ని కూడా అడుగుతాం. 4,000 పింఛన్ల విషయంలో బాగున్నావు, దాన్ని కూడా అడుగుతాం. రైతులకు మద్దతు ధర ఇవ్వాలి, 500 రూపాయలు బోనస్, దానికోసం కూడా పోరాటం కొనసాగుతుంది. రైతులకు రైతు బంధు రాలేదు, దానికోసం కూడా పోరాటం కొనసాగుతుంది. ఆర్మూర్లో ఏది చాలైనా ఆర్మూర్లో చాలవుతుంది. మొట్టమొదటిసారి